సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. 38 ఏళ్ల గాయత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గాయత్రి మృతి చెందారు. ఆసుపత్రిలోని చికిత్స మొత్తం ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. గాయత్రి మృతితో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకోవడంతో పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు. నిన్న రాత్రికి గుండెపోటుకు గురైంది 38 ఏళ్ల గాయత్రి. ఆయన కుమార్తె ఆకస్మిక మృతితో ఒక్కసారిగా తలడిల్లిపోయారు. రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాయత్రి మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం గుండె నొప్పిగా ఉన్నట్టు సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా ఆమెను ఏజీ ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రి 1 గంట ప్రాంతంలో ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమారుడు, కుమార్తె కాగా గాయత్రి మృతితో ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని ఇటీవల బాలనటిగా మహానటి సినిమాలో కూడా నటించినట్టుగా తెలుస్తోంది. ఇక గాయత్రి మృతితో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేంద్ర జైన్ అవుతున్నారు. అనేంద్ర, ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి చెందడంతో ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సినిమా ఇండస్ట్రీ ఎట్లా స్పందిస్తుంది? ఎస్ రామ్దాస్, గుండెపోటుతో రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణించడం చాలా బాధాకరమని చెప్పాలి. ఇండస్ట్రీ అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. సో పరామర్శిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని. సో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇంతకు ముందు ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పడం జరిగింది, తల్లి లేని వాళ్ళు ఎవరైనా కానీ కూతురులో తల్లిని చూసుకుంటారు, నేను కూడా అలాగే చూసుకుంటాను, కానీ నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది, నేను నా కూతురుతో మాట్లాడలేదు అని చెప్పేశారు. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి నేను ఇలా మాట్లాడినందుకు నా కూతురు నన్ను కొట్టడానికి వచ్చింది అని ఆయన ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయనకంటే ఎంత రిలేషన్ ఉంది, తన కూతురులో తల్లిని చూసుకుంటూ, తన 10 ఏళ్ల వయసులో చనిపోయిన తల్లిని తన కూతురులో చూసుకుంటూ తన కూతుర్ని ఎంత ప్రేమిస్తున్నారు అనేది ఆయన మాటల్లో అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ రోజు ఇలా జరగడం ఆయన ఇంకా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన నిజంగా షాక్ లో ఉన్నారు. 38 ఇయర్స్, తను న్యూట్రిషన్ గా కూడా ఉన్నారు. సో అటువంటిది ఇలా జరగడం ఆయన నిజంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో చాలా బాధాకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. సో తన మనవరాలు కూడా సావిత్రి క్యారెక్టర్ చేశారు మహానటిలో. సో తను యాక్టింగ్ ఫీల్డ్ కి, కుటుంబ సభ్యుల్లో మాత్రం యాక్టింగ్ ఫీల్డ్ లో ఎవ్వరూ లేరు. తన బ్రదర్ కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ విజయవాడ దగ్గరలో యాక్సిడెంట్ లో కూడా చనిపోవడం జరిగింది. తనకు బ్రదర్ కూడా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారికి. సో అయితే ఇప్పుడైతే సినీ ప్రముఖులంతా కూడా ఈ విషయం తెలిసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో క్యారెక్టర్లు చేసి, తర్వాత హీరోగా మారి ఎన్నో సినిమాల్లో అందరినీ నవ్వించే ప్రయత్నం చేసిన రాజేంద్ర ప్రసాద్కి సో ఈ రోజు ఇంత బాధాకరమైన సిచ్యువేషన్ రావడం, ఆయన అభిమానులు కూడా దీన్ని తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరితోనూ ఆయనకి మంచి అనుబంధం ఉంది. ఇండస్ట్రీలో కూడా అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పటికీ కూడా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఇటువంటి విషాదం చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు రామ్దాస్. రైట్ అనేంద్ర, నిజంగా రాజేంద్ర ప్రసాద్కు కుమార్తె అంటే చాలా ఇష్టం, చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అంటే ఆమెకి ఏమైనా ఇతరత్ర ఆరోగ్య సమస్యలున్నాయా? ఆకస్మికంగా గుండెపోటు రావడానికి కారణం ఏంటి? ఆరోగ్య సమస్యలు అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు మనకి సమాచారం అయితే లేదు. సో తనకి ఆకస్మికంగానే ఈ గుండెపోటు రావడంతో ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, సో అక్కడ ట్రీట్మెంట్ అందించినప్పటికీ కూడా సో ఎటువంటి ఉపయోగం లేకపోవడం సో అనేది జరిగింది. సో ఆరోగ్యకరమైన సమస్యలు అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నట్టయితే మనకైతే ఎటువంటి సమాచారం లేదు. సో నార్మల్ గానే అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అండ్ ఇంకా తను న్యూట్రిషన్ గా కూడా ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ అనేంద్ర. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన కుమార్తె గాయత్రి ఆకస్మిక మృతితో ఆయన ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. గాయత్రి మృతితో ఒక్కసారిగా ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని కూడా మహానటి సినిమాలో బాలనటిగా నటించింది. మరోవైపు గత నెలలోనే రాజేంద్ర ప్రసాద్ సోదరుడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తాజాగా రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతితో ఒక్కసారిగా ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.